ఈ అవినీతి అన్నిటి మీద అన్ని సెక్టార్లో రాధాకృష్ణ గారు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్రం పట్ల వీళ్ళకి ప్రేమ ఉంటే మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించవచ్చు. ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడితే సీఎం ఆఫీసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జైలుకి పోవాల్సింది, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. అది బాబు గారి భయం. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోద్దిగా, ఏం చేయాలా? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లే దొంగలైపోతే కష్టపడి చదువుకున్న వాళ్ళే దొంగలుగా రాష్ట్రాన్ని వాళ్ళకి తెలియదా? సంతకాలు పెట్టకూడదని. సర్వే రాళ్ళు నువ్వు అడిగిన పాయింట్ ఇప్పుడు వచ్చినాయి. నేను ఏంది సర్వే రాయి? సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు పుట్టింది? 1767లో పుట్టింది సర్వే ఆఫ్ ఇండియా. దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఫారెస్ట్ భూములకి ఏ రాళ్ళు వేయాలా, తర్వాత వాల్టా చట్టం అంటారు. వాల్టా చట్టం అంటే ఏంటంటే వాగుపారంబోకులు, ఉపనదులు, నదులు ఇవి ఉన్నాయి కదా, వాటికి బౌండరీస్ బిగించాలి, వాటికి ఏ రాళ్ళు వాడాలా. తర్వాత మేతపోరంబోకు భూములు అని ఉంటాయి కొన్ని, సామాజిక అడవులు కొన్ని ఉంటాయి, సామాజిక అడవులు సోషల్ ఫారెస్ట్ అంటారు దాన్ని. సోషల్ ఫారెస్ట్కి ఏ రాళ్ళు వేయాలా, మేతపారంబోకు దానికి ఏ రాళ్ళు వేయాలా, తర్వాత నీకు గ్రామ కంటాలకు ఏ రాళ్ళు వేయాలా. ఇది పద్ధతి. దీనికి సర్వే ఆఫ్ ఇండియాలో గైడ్ లైన్స్ ఉంది, ఒక హిస్టరీ ఉంది. దాని మీద కొన్ని సింబల్స్ ఉంటాయి. మీరు ఎవరైనా సర్వే ఆఫ్ ఇండియాలోకి పోయి సింబల్స్ అని కొట్టండి, మొత్తం వస్తాయి బయటికి. ఎక్కడ దేనికి ఎంత ఉండాలా, సైజు, రాక్ సైజు, ఏ రాయి వాడాలా, దానికి ఎంత ఉండాలా. ఇప్పుడు మనకి శాటిలైట్ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి సర్వే రాయిళ్ళ బాతటంలో నేను తప్పు పట్టను. నేను అనేది ఏంటంటే ఒక చిప్పు లోపల పెట్టేసి శాటిలైట్కి అనుసంధానం చేస్తే ఆ రాయి ఎవడు బీకినా వాడి మీద నాన్ అవైలబుల్ కేసు. అప్పుడు నీకేం చేయాలా? సర్వే రాళ్ల మీద ఫస్ట్ ప్రభుత్వ భూములకి నువ్వు ముందు బీక్కోవాలి. ప్రజల భూములు జోలికి పోకూడదు. అవును, ప్రభుత్వ భూములు నువ్వు ప్రొటెక్షన్ చేయి. అయిపోయిందా? రాళ్ళు బాతటంలో తప్పు లేదు. ఇంత ఖర్చు ఎందుకు అవుతారా బాబు? ఒడ్డోళ్ళు ఉంటారు ప్రతి గ్రామంలో, ఒక ఒడ్డెర సంఘమే ఉంది, రాళ్ళు కొట్టుకునే సంఘం. మీకు వాళ్ళకి ఇచ్చేసేయి, బ్రహ్మాండంగా చేసి పెడతారు. రోడ్లు కొట్టేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు. మా చిన్నప్పుడు రోడ్లు కొట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉండేవాళ్ళు. మన ఇంటి దగ్గర చెక్కేవాళ్ళు ప్రతి గ్రామంలో ఉండరు. వాళ్ళకి ఇచ్చేసేయి, రాళ్ళు నీకు ఎన్ని కావాలని సప్లై చేస్తారు, వాళ్ళకి జీవనోపాధి వచ్చేది కదా. ఇక్కడ ప్రతిదీ కార్పొరేటీకరణ చేసి దోపిడీ చేయడానికి మార్గాలు ఎత్తుతున్నారు. ఇప్పుడు చాలా మంది శిల్ప కళాకారులు ఉంటారు, ఆ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వడ్డోళ్ళు మొత్తం మా ఓట్ల సంఖ్య ఎంత తీయమనండి, అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రాళ్ళు తయారు చేసి ఏ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఆడ పెట్టేశారు బాబు, ఇన్ని రాళ్ళు కావాలంటే పెట్టేస్తారుగా. ఒక రాయి ఎంతరా బాబు అంటే వాళ్ళు ఎన్ని కుటుంబాలు బాగుపడే 700 కోట్లకి ఆ కమ్యూనిటీ కన్నా ఇచ్చుగా, వాళ్ళ వృత్తి కదా అదే. ఎందుకు లేదు? పోనీ నీ బొమ్మ ఇంత ఎట్ట పెడతావు నీ బొమ్మ? పెట్టకూడదు బొమ్మ. ఎవరిది? బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆయనది పెట్టుకోకూడదు, రానిది బొమ్మ. వాళ్ళు ఎందుకు సింబల్ వేశారు బ్రిటిష్ వాళ్ళు సర్వే రాళ్ల మీద? పట్టాదారు పాస్ పుస్తకాలు, డెత్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు, 10th క్లాస్ మెమోలు, ఇంటర్మీడియట్ మెమోలు, కాన్వకేషన్ సర్టిఫికేట్లు, చివరికి కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేటు, తర్వాత పాస్పోర్ట్ల మీద ఆ దేశ రాజముద్ర, ఆ రాష్ట్ర రాజముద్రలే ఉండాలి తప్ప ఏ భూషణికే కూడా ఫోటో ఉండకూడదు. అవి పర్మనెంట్ సర్టిఫికేట్లు. అవి దీని మీద ప్రతి దాని మీద బొమ్మల పిచ్చోడులాగా మిగిలిపోయినావు కదా. బొమ్మల పిచ్చోడు అన్నది అందుకే కదా. అందువల్ల ఆలోచన చేసుకోవాలి. ఈ డబ్బు ప్రజలది, ప్రజల రక్త మాంసాలతో వీళ్ళు వ్యాపారం చేస్తారు, రాజకీయం అని వ్యాపారం చేస్తున్నారు రాధాకృష్ణ గారు. ప్రజల రక్తం చెమట వచ్చిన డబ్బు అదంతా. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు భారతదేశంలో? చెప్పు, నువ్వు చూద్దాం. యాజ్ ఎ జర్నలిస్ట్గా చెప్పు. మందుబాబులు అండి, 100% ట్రూత్. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. వాడు రోజుకు ఒక క్వార్టర్ తాగి 300 ఇస్తుండగా, నెలకు 10,000 ఇస్తుండగా, 60 నెలలు కదా, 6 లక్షలు వాడికి ఇచ్చి వాడి చేతిలో సంక్షేమ పథకాల్లో నువ్వు లచ్చి పెట్టి వాడికి 5 లక్షలు బాకీ కదా నువ్వు. కరెక్టే కదా. పెరిగి కట్టలు కట్టింది ఏంది? ఒక ఆటో డ్రైవర్ని తీసుకో. నేను పోయినసారి కూడా చెప్పిన, వాడు ప్రభుత్వానికి ఎంత ఇస్తుండో నువ్వు వాడికి ముష్టి 10,000 ఇచ్చి ఆటో డ్రైవర్కి నువ్వు ఓ అబ్బో నేను పొడి చేసాను అంటావు. వాడు నీకు ఇచ్చింది ఎంత? 100 రూపాయలు డీజిల్, 65 రూపాయలు, 5 లీటర్లు వేసుకో. ఆర్టీఓ పట్టుకుంటే 30,000 కట్టిందని చెప్పండి. పెట్టండి సార్ ఎక్స్ట్రా ట్యాక్స్. నేను సింపుల్ గా డైరెక్ట్ ట్యాక్స్ చెప్పండి. మీకు 100 రూపాయలు డీజిల్ తక్కువ ఉంది ఆడన్నా, ప్రభుత్వానికి పడేది ఎంత? 35 రూపాయలు, లేదంటే 45 రూపాయలు. 55 రూపాయలు అయితే 60 రూపాయలు అయితే తోడిస్తుండగా. అవును,
అప్పుడు 5 లీటర్లు ఆటో కూడా వాడతారుగా రోజుకి, 5 లీటర్లు మినిమం, 5 5 25. 5 6 30, 300. నెలకు 10,000. వాడు 6 లక్షలు ఇస్తుండు నీకు. వాడికి 10,000 ఇచ్చి వాడు కూడా 6 లక్షలు తీసుకుంటా, వాడికి ఏది పీకి కట్టలు కట్టినట్టు చెప్తారు ఎందుకు మీరంతా? వైఎస్ఆర్ వాహన మిత్ర. ఏదో వాడు పెండాకుడు ఏదో ఒకటి వదిలే అని చెప్తుండా. ఈ విధంగా అడిగేటోళ్ళు లేనప్పుడు, ప్రశ్నించేవాళ్ళు లేనప్పుడు వీళ్ళు పాలకులు ఏదేం చేస్తారు? ఈ మధ్యలో పోలీసు వాళ్ళు అడ్డం రాకుండా కానంటే ప్రజాప్రతినిధులకు అందరికి చిత్తర అవద్దు తెలుసు నీక. వాళ్ళు కాపాడుతారు రేణ్ణి, పోలీసు వాళ్ళు కాపాడతారు రేణ్ణి. ఒకప్పుడు వాగుల్లో పోయి ఇసుక తోలుకుని ఇల్లు ఫ్రీగా కట్టుకునేవాళ్ళు, చివరికి ఇసుక కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది కదా. మా చిన్నపిల్లలు అప్పుడు మేము చాలా ఇల్లు కట్టినాం, ₹1 కూడా పెట్టలా. ఎడ్ల బండ్లు పోయినాయి, లేకపోతే ట్రాక్టర్లు పోయి తోలుకొచ్చుకునే వాళ్ళు ఇసుకను ఏం చేశారు? ఇసుక మన తైలమును పిండవచ్చు. అర్థమైందా? మూర్ఖుని రంజింపజేయలేము అంటారు చూసావా. ఇప్పుడు ఇసుకంలో డబ్బులు పెడతాడు. అందువల్ల అటువంటి ఇసుక ఇప్పుడు ఏదో ఫ్రీగా ఇస్తున్నారు, ఏదో కొన్ని ట్యాక్సులు బొక్సులు వేసి దాదాపు అప్పుడు రూపాయి అన్నది ఇప్పుడు పావలాకు వస్తుంది. అట్లా 1 by 1 సిట్టడి చేస్తా ఉండు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి పెట్టిండు, దరిద్రపు యాక్ట్ ఒకటి. ఆ యాక్ట్ ను కూడా రద్దు చేసి అవతల రాజముద్ర పాస్ పుస్తకాలు వస్తుంది. ల్యాండ్ రీసర్వే చేయమని నీతి ఆయోగ్ చెప్పింది. రీసర్వే ఎట్ట చేయాలి? నువ్వు ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలంటే ఫారెస్ట్ భూములు కానించి రావాలి. దాని తర్వాత ఏం రావాలా? సామాజిక రావాలా, గ్రామ కంటాలు రావాలా. దాని తర్వాత వాల్టా చట్టం అని చెప్పాను కదా. ప్రభుత్వ భూములు ముందు నువ్వు సర్వే చేయి, తర్వాత ప్రజల భూముల దగ్గరికి వెళ్ళు. అప్పుడు వెళ్ళు, మొత్తం తెల్లంగా బయటకు వస్తుంది. వీళ్ళు తెచ్చుకుంది ఎందుకో తెలుసా? దాదాపుగా 22 లక్షల ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూములు కాదయ్యి. వాటిలో కొన్ని డీ పట్టాలు, అంటే కొన్ని అసైన్మెంట్ పట్టాలు. నేను చెప్తా దీని గురించి క్లియర్ గా. లిటికేషన్ కూడా కాదండి, లిటికేషన్ కూడా కాదు. పేదల కానించి భూములు కొట్టేయాల. అటువైపు డాటెడ్ ల్యాండ్స్, తర్వాత నీకు డాటెడ్ ల్యాండ్స్ అంటే చుక్కల భూములు, తర్వాత నీకు ఏమందంటే అసైన్మెంట్ ల్యాండ్, డీ ఫారం ల్యాండ్లు, ఇట్లా తర్వాత ఎస్టేట్ భూములు, తర్వాత జమీందార్ ల్యాండ్స్. ఈ భూములన్నీ అమ్మకూడదు, కొనకూడదు. వాడు తరతరాలుగా వాళ్ళు అనుభవించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేయటం వల్ల 20 ఏళ్ళు అనుభవం కింద ఉంటే నువ్వైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు అని ఫ్రీ హోల్డ్ చేయటం వల్ల తక్కువ. గతంలో ఏంటంటే పేదలు పిల్లలకు బాగలేక, చదువులకు బాగలేక, వాళ్ళకి ఏదో వాళ్ళ కర్మగాలి ఏదన్నా బాగలేకపోతే 5,000కి, 10,000కి, 1,00,000కి, 50,000కి అమ్మేశారు. అగ్రిమెంట్లు ఉంటాయి, లీజ్ అగ్రిమెంట్లు. వాళ్ళు అంటే వాళ్ళ గాసారం బాగలేనప్పుడు ఏం చేస్తారు? ఎంతో కొంత పిల్లల్ని రక్షించుకోవాలి కదా. అట్ట కొంతమంది భూస్వాముల చేతుల్లోకి వాళ్ళు భూములు పోయినాయి. అప్పుడు మన దామోదరం సంజీవి గారు పంచిన భూములు కానీ, 62లో ఇందిరాగాంధీ గారు 70 ఏళ్ళు పంచిన భూములు కానీ, తర్వాత ఈ భూ పంపిణీ కార్యక్రమంలో SC ST గిరిజనుల కాడ మైనార్టీలకు ఇచ్చిన భూములు కొట్టేయటానికి ఈ చట్టం వచ్చింది. నువ్వు అదే కదా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇరుక్కున్నది. జవహర్ రెడ్డి కొడుకు ఆ ఎయిర్పోర్ట్ భూములు కాడ యాదవ్ అనే ఒక అబ్బాయి పోరాటం చేస్తున్నాడు కదా, వైజాగ్ లో అయ్యింది ఫ్రీ హోల్డ్ చేశారు. అప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకొని నిన్న ఆయన చెప్పాడు కదా సిసోడియా గారు, 9 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. వాటిలో దాదాపు 2.5 లక్షల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి అని చెప్పిండు. ఇదంతా పెద్ద కుట్ర అన్నమాట, భూ దోపిడీ చేయటానికి. కంపెనీలు ముసుగు తగిలించుకొని పేద ప్రజలు భూములు కొట్టేయటానికి తెచ్చింది తప్ప ప్రజల్ని బాగుపరచడానికి కాదు. అమ్ముకోవాలి కదా అంటారు. అంటే నీ దగ్గర ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎందుకు పనిచేయదండి? నేను డైరెక్ట్ అడుగుతుండా, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎందుకు వచ్చింది అంటే నయా భూస్వామి వ్యవస్థకి పునాదులు పడ్డాయి. దాని పేరే ఇప్పుడు ఫ్యాక్టరీలు. ఎంత తోపంటి కంపెనీకైనా భూమి లీజ్కి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోరా బాయ్. భూమి అమ్మకూడదు, ప్రభుత్వం లీజుకి ఇవ్వాలి. ₹100 మాకు పిల్లలకు ఉద్యోగాలు ఫ్రీగా వాడుకో. నీ కంపెనీ నడవనప్పుడు ఆస్తి మాదే. అమ్ముకుంటా పోతే ఏం మిగులుతుంది? భూమిని సృష్టించలేం కదా. భూమిని సృష్టించలేవు నువ్వు, నీ వల్ల కాదు. భూమిని సృష్టించలేనప్పుడు భూమిని నువ్వు ఎందుకు అమ్ముతుండవు? ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు, వాడు పెట్టమని ఇండస్ట్రీ, వాడికి ఏమేం కావాలి అన్నీ ఇవ్వండి. నీళ్లు ఫ్రీగా ఇవ్వండి, భూములు ఫ్రీగా ఇవ్వండి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పండి.